పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరొక నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టిన విధానం కొరకు ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ సంవత్సరంలో దీవించి ఆస్వాదించునుగాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చెప్పినట్లుగా యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి కొరకు ఎదురు చూసి జీవించే వారికి అనగా మనమందరం కూడా దేవుని కొరకు ఎదురు చూసి జీవిస్తున్నాం గనక, ఆయన తట్టు తిరిగి మనం జీవిస్తున్నాం గనక, ఆయన యందు నిలిచి మనం జీవిస్తున్నాం గనక ప్రభు మనందరికి కూడా నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన జీవితాన్ని ఇచ్చి నూతన సంవత్సరంలో నడిపిస్తున్న విధానం కొరకు ప్రభు వారికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందా కోరుకుంటూ 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఈ యొక్క మాటలన్నీ కూడా మనం ధ్యానిస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం. దేవాది దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాడు. దేవుని లేఖన భాగంలో ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ మాటలు ఎవరితో పలుకుతున్నారంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉన్నాయడలా వారు ఏమవుతారు? నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో అన్ని కొత్తవాయను. నీ పాత శాపం గాని పాపం గాని దేవుడికి విరోధమైన ఆయాస కార్యాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా గతించును, నీ బ్రతుకు మారుస్తాను, నీకు కొత్తదనంలో నడిపిస్తానని దేవాది దేవుడి దినం పిలుస్తున్నాడు. పౌలు భక్తుడు తన యొక్క జీవితం కొరకు కొన్ని మాటలు పై వచనంలో తెలియజేస్తాడు. ఆయన ప్రేమ నిమిత్తమే మేము వచ్చాం, దేవుడి కొరకే మేము జీవిస్తున్నాం, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి బట్టే అంటాడు ఆయన. నా బ్రతుకు ఎలాంటి బ్రతుకు, నా జీవితం ఎలాంటిది, మేము అతిశయిస్తే దేవుని అందే మేము అతిశయిస్తాం, క్రీస్తునందే మేము అతిశయిస్తాం అని కొన్ని మాటల పై వచనాల్లో చెప్తూ చివరికి వచ్చినప్పటికీ ఈ మాట పలుకుతాడు ఆయన. ఎందుకంటే ఒక దినంలో ఆయన జీవితము సరిలేదు, ఆయన బ్రతుకు సరిలేదు, ఆయన జీవితంలో నూతనత్వం లేదు, ఆయన దేవుడికి విరోధిగా ఉంటుంది, దేవుని ప్రజలకి శాపకరంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుడు పెట్టినారా, దేవుడు ఆయనకి దర్శనాన్ని ఇచ్చి ఆయన బ్రతుకును మార్చి, ఆయన జీవితాన్ని మార్చి, ఆయనకి సాధనంగా, ఆయనకి పాత్రగా ఈ దినం వాడుకున్నందుకు ఆయన అంటున్నాడు, నేను అతిశయించడం లేదు ఈ లోకాన్ని చూసి, లేదా దేవుడు నాకు ఇంతగా హెచ్చించినందుకు నేను అతిశయించడం లేదు. నేను అతిశయిస్తే క్రీస్తునందే నేను అతిశయిస్తాను. ఎందుకంటే నా బ్రతుకుని, నా జీవితాన్ని, నేను ఈ విధంగా నడుస్తున్న ఈ యొక్క పరిస్థితిని దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆస్వాదించాడు. నా పాపం గాని నా శాపం గాని సమస్తము గతించిపోయాయి. ఎందుకంటే నేను ప్రథమ పాపుణ్ణి, పాపుల్లో నేను ప్రధాని అంటాడు ఆయన. నేను హింసకుడిని, దూషకుడిని దేవుని విషయంలో అవన్నీ కూడా కడిగి వేశాడు దేవుడు. ఇదిను నేను ప్రభునందు నిలిచి ఉన్నాను, క్రీస్తునందు నేను నిలిచి ఉన్నాను గనుక నాకు నూతన సృష్టిలో నడిపిస్తున్నాడు ఆయన. నూతన జీవితాన్ని ఇచ్చాడు. నా పాత శాపం గాని పాత యొక్క బ్రతుకుని గాని దేవుడు క్షమించాడు. నా బ్రతుకులో కొత్తదనాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన్ని ఆ మాటలు ఆ యొక్క బిడ్డలకు తెలియజేస్తున్నాడు. ఈ దినం క్రైస్తవ బిడ్డలని మనం ఇదిగో 2025వ సంవత్సరానికి వచ్చాం. నూతనంగా జీవించాలని చాలా మంది ఆశిస్తుంటారు. మంచిదే. కొత్త బట్టలు కానీ, కొత్త షూస్ కానీ, కొత్త బండి కానీ, గృహం విషయంలో కావచ్చు, ఆహారాల విషయంలో కావచ్చు, ఈ దినం జీవించే విషయంలో కావచ్చు, నూతనంగా జీవించాలి, ఆనందంగా ఉండాలి, మంచి ప్రదేశాలకు వెళ్ళాలి, అందరితో సంతోషంగా ఉండాలి అని చాలామంది ఆశిస్తారు. మంచిదే. దేవుని యందు ఉన్నావా? దేవుని యందు నిలిచి ఉన్నావా? ప్రభువా, ఇంతవరకు ఈ జీవితాన్ని ఇచ్చావు, ఈ బ్రతుకునిచ్చావు, కేవలం నీవు ఇచ్చిన ఉచితమైన కృప అని ప్రభుని వేడుకుంటున్నావా? ప్రభువా, ఇదిగో పాత జీవితంలో నేను అనేక తప్పులు చేశాను, అనేక పాపాలు చేశాను, నీకు విరోధంగా ఉన్నాను, నీకు విరోధమైన మాటలు నేను పలికాను, నీకు చెప్పిన మాట నేను ఒక్కటి కూడా సరిదిద్ది నడుచుకోలేదు. అయ్యా, నీకు నేను ఆయాసకరంగా ఉన్నాను. ప్రభు, ఇదిగో 2025వ సంవత్సరానికి వచ్చాను, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు, నూతన మనస్సు నాకు ఇవ్వు, నూతనంగా జీవించుకునే నిన్ను మహిమ తెచ్చే బిడ్డగా నా నుంచి ప్రభు అని
క్రైస్తవ బిడ్డలమైన మనం మాట్లాడుతున్నాం. అనేక మంది ఉన్నారు, వారి యొక్క సంతోషం కొరకు, వారి యొక్క ఆనందం కొరకు ఈ దినంలో తాగుతూ, తిరుగుతూ, అల్లరి చేస్తూ, ఇదిగో నూతన సంవత్సరం వచ్చిందని వాళ్ళు హెచ్చించుకుంటూ, వాళ్ళు ఉప్పొంగుతూ దేవుడికి విరోధంగా జీవించిన వారు ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవాది దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. మన వస్త్రం కాదు, మన యొక్క ఆహారం కాదు, మన గృహం కాదు, మన వాహనం కాదు దేవుడు ఇష్టపడేది. నీలో ఉన్న నూతన జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. నూతనత్వంగా నేను జీవించాలని దేవునికి నువ్వు ప్రాధాయపడితే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు, నీ బిడ్డలను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, సమస్తాన్ని కొత్తవి చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రాధాయపడినప్పుడు, దేవుణ్ణి నువ్వు బతిమాలుకున్నప్పుడు, ప్రభువా ఇంతవరకు నీకు విరోధంగా నేను జీవించానని ప్రభుని వేడుకొని ప్రాధాయపడి మనం అడిగినప్పుడు దేవుడు మనకున్న ప్రతి శాపం కూడా తీసివేసి నూతనత్వం నడిపిస్తాడు. ఎందుకంటే మన జీవితం బాగు చేయాలనే, మనని స్థిరంగా నిలబెట్టాలనే, మనందరికీ సత్యంలో నడిపించాలనే, మనందరికీ నూతన జీవితం ఇవ్వాలనే ఆయన ఆశించి భూలోకానికి వచ్చాడు. ఎంతమంది నా యందు నిలిచి ఉంటారో నేను వారితో ఉంటానంటాడు. నాకు వేరుగా ఉండి మీరేం కూడా చేయలేరు కూడా అని యేసు ప్రభు వారు మాట్లాడతారు. అవును, నా యొద్దకు వచ్చిన వారికి నేను ఎంత మాత్రము త్రోసివేయనని కూడా ఆయన అంటాడు. ఈ దినము ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ఎలా ఉన్నా దేవుని తట్టు తిరిగి, ఇదిగో ప్రభువా 2025 సంవత్సరానికి వచ్చాం, మా బ్రతుకులు ఎప్పుడైనా మారనివ్వు, మార్చు ప్రభువా, మేము మారాలనుకుంటున్నాం, మారలేకపోతున్నాం, నువ్వు మార్చు ప్రభువా, మాకు నూతనత్వం దయచే, మా శాపాన్ని కడిగివేయి. దావీదు ప్రాధేయపడినట్లుగా 51వ కీర్తనలో ఇదే మాట అంటాడు ఆయన, నా యందు శుద్ధ హృదయం కలగజేయి అంటాడు. ప్రాధేయపడాలి దేవుడికి. నీ రక్షణ ఆనందం నాలో తిరిగి పుట్టించు, నూతనత్వం నాకు దయచేయి, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయొద్దు అని దావీదు ప్రాధేయపడతాడు, గోజాడుతాడు దేవుడికి, కన్నీరు కారుస్తాడు. ఆయన ఏమంటాడంటే, నా కన్నీటి వల్ల నా పరుపు కొట్టుకుని పోయింది అంటాడు. ఆయన అంతగా కన్నీటి పెట్టాడు. ఆయన కన్నీటి పెట్టుట వల్ల తన కళ్ళు గుంటలైపోయాయంట. ప్రియమైన దేవుని బిడ్డ, అంతగా కన్నీరు కార్చాడు, అంతగా దేవుని ప్రాధేయపడ్డాడు, అంతగా దేవుడికి ప్రార్థన చేశాడు. నాకు స్థిరమైన మనస్సు ఇవ్వు, నాకు నూతనమైన మనస్సు ఇవ్వు అని ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు ఆయనకి నూతన మనస్సుని, నూతన జీవితాన్ని, నూతన బ్రతుకుని తిరిగి ఇచ్చి దేవుని సన్నిధిలో నడిపించుకున్నాడు. ఈ దినం నిన్ను నన్ను కూడా నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. పౌలుని నడిపించాడు, దావీదుని నడిపించాడు, మనల్ని నడిపించడా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకా లోకంలో ఉండి లోక యొక్క తలంపులు, లోక యొక్క పనులు, లోకంలో జీవించాలని, లోక సుఖ సంపదల కొరకు, లోకంలో ఆనందం కొరకు, లోకంలో సంతోషం కొరకు ఇంకా జీవించాలని నువ్వు ఆశిస్తున్నావా? ఈ దినమేనా నీ బ్రతుకు మార్చుకొని దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు దేవుని సన్నిధికి, తన బ్రతుకు మారిపోయింది. ఆయన వచ్చాడు తన తండ్రి యొక్క గాడిదలను వెతుకుటకు. ఎవరు? మొట్టమొదటి రాజు సౌలు. ఎక్కడికి వచ్చాడంటే సమూయేలు దగ్గరికి వచ్చాడు. దేవుడు ఆయనకి ఏం చేశాడంటే ఆయన బ్రతుకును మార్చాడు. పాత మనసుతో వచ్చాడట, దేవుడు కొత్త మనసునిచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన వ్యాపారం మీద వచ్చాడు. ధనవంతుడు, భాగ్యవంతుడు, కానీ దేవుని తట్టు తిరిగి జీవించేవాడు కాదు. కానీ ఎప్పుడైతే లోకం యొక్క పని మీద వచ్చాడో, లోకం యొక్క మనసుతో వచ్చాడో, దేవుని ఆయన ఏం చేశాడంటే నూతన మనసు ఇచ్చాడంట. నూతన మనసు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ప్రకటించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుడు ఆయనకి తన రాజ్యాన్ని తనకు అప్పగించాడు. ఈ దినము నీకు నూతన మనసు కావాలని దేవుడికి నువ్వు ప్రాధేయపడితే, ఆ దినం సౌలుకి ఇచ్చాడు, ఈ దినం నిన్ను నన్ను కూడా ఇస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. నూతన మనసు ఆయనకు అనుగ్రహించాడట దేవుడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నూతన మనస్సు దేవుడు ఎప్పుడు అనుగ్రహించాడో దేవుని ప్రకటించాడు. ఆయన దేవుని తట్టు తిరిగాడు, దేవుని దగ్గరికి వచ్చి అభిషేకం పొంది దేవుడు రాజ్యాంగాన్ని సౌలును అప్పగించినట్లుగా ఉంటుంది. 40 సంవత్సరాలు నూతన మనస్సుతో ఆ రాజ్యాన్ని నడిపించాడు.
ప్రియమైన దేవుడు పెట్టారు. ఈ దినము దేవుడు నీకు ఆ విధంగా నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు నేను ఆయన తట్టు తిరగాలని, ఆయన యందు మనం నిలిచి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతనమైన సంవత్సరంలో నా బిడ్డలు మారుతారేమో, నా బిడ్డలు నా దగ్గరికి వస్తారేమో, నా బిడ్డలు నేను చెప్పే మాటల్లో నడుచుకుంటారేమో. ప్రతి తల్లి తండ్రి కూడా ఇదే ఆలోచిస్తారు. నా బిడ్డ అభివృద్ధిగా ఉండాలి, నా బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నా బిడ్డ మంచి స్థానంలో ఉండాలని ప్రతి తండ్రి తల్లి ఆలోచిస్తారు. ఈ దినం పరలోకపు తండ్రి కూడా నీ తట్టు నా తట్టు అదే విధంగా ఆలోచిస్తున్నాడు. నువ్వు చక్కగా ఉండాలి, చక్కగా నడుచుకోవాలి, చక్కగా వాక్యమందు నిలకడగా జీవించాలి, పరలోక రాజ్యానికి అర్హులుగా మీరు అందరూ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నా యందు నిలిచి ఉన్న వారికి ఏమిస్తాడు? నూతన సృష్టిని. నీ పాత శాపాన్ని కానీ పాపాన్ని కానీ నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోనట్టాడు దేవుడు. సమస్తము గతించిన ఇదిగో నీ బతుకు కొత్తదైపోద్ది, నీ కుటుంబం బతుకు కొత్తదైపోద్ది, నీ జీవితం కొత్తగా మారిపోద్ది, కొత్తదనంలో నీకు జీవింపజేస్తానని దేవుడు ఈ దినం మీ అందరితో కూడా వాగ్దానం చేస్తాడు. మేము దేవుడు బిడ్డలారా, ఆ విధంగా ఉందామా? దేవుడు నూతనత్వం ఇస్తానంటున్నాడు. నూతన సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు, నూతన జీవితంలో మీ అందరికి కూడా నడిపిస్తాను. ఈ నూతన సంవత్సరం నుండి కూడా ప్రభు యందు నిలకడగా మేమందరం ఉంటామని మనము అందరం కూడా ఆశ కలిగి ప్రభునందు మనం ప్రార్థించినప్పుడు, ప్రభుని వేడుకున్నప్పుడు మనకి నూతనత్వం నడిపిస్తాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా నూతన సంవత్సరంలో నూతన యొక్క జీవితంలో ముందుకు సాగాలని, నడవాలని నేను కూడా ఆశిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్దాం. దేవుడు ఈ మాటలన్నీ కూడా మన వెనుకడిలో దీవించి ఆస్వాదించును గాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునే అట్లా. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతవరకు ప్రభువా మీరు మాట్లాడారు. అవును తండ్రి, మీ యందు నిలిచి ఉన్న వారికి నూతన సృష్టిని ఇస్తున్నారు. పాత శాపాన్ని కానీ పాపాన్ని కూడా జ్ఞాపకం చేసుకోను, సమస్తము కొత్తగా మారుస్తానంటున్నాం. అవును తండ్రి, మా జీవితాన్ని, మా బ్రతుకుని, మా నడవడికని, మా తలంపుల్ని, మా మాటల్ని, మా ఆలోచనని మార్చండి ప్రభువా. నీ తట్టు తిరిగి నీ మాట విని ప్రభువా మిమ్మల్ని మేము మహిమ తెచ్చేవారుగా, మీ యందు మేము నిలకడగా జీవించేవారుగా అయ్యా, ప్రతి ఒక్కరు ఉండి మా బ్రతుకుల్లో నూతనత్వాన్ని మీరు కలుగు చేస్తున్న విధానం కొరకు మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, నూతన జీవితాన్ని మీరు అనుగ్రహించి అయ్యా మీ కృపలో ప్రతి బిడ్డను నడిపించుకోమని, మహిమ మీరు పొందుకోమని యేసుకునే నామంలో చిన్న ప్రార్థన అడిగేట్టుకుంటున్నాం తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నూతన యొక్క సంవత్సరంలో నూతన జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని నడిపించునుగా.